ఎబోలా వైరస్ ఆఫ్రికా ఖండాన్ని వణికిస్తుంది. కాంగో దేశంలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 88 మంది ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికి ఎబోలా సోకినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో కూడా వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు ఇప్పటికిప్పుడు ముప్పు లేకపోయినా కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. ప్రైమరీ శాంపిల్స్ లో అధిక పాజిటివిటీ రేటు, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరంగా మారిందని తెలిపింది. ఈ వైరస్ కు ప్రత్యేకంగా ఆమోదించిన ట్రీట్మెంట్, వ్యాక్సిన్లు లేకపోవడం వల్ల దీనిని వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జాతీయ విపత్తు, అత్యవసర నిర్వహణ విభాగాలను యాక్టివ్ చేయాలని, సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. అదే సమయంలో వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని, ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దునని కోరింది. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. వ్యాధి నిర్ధారణ అయిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి వారితో సంబంధం ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచించింది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటికీ ఇది 17వసారి వ్యాప్తి చెందిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. కాంగోలో ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాప్తిపై ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కాంబా స్పందించారు. బుండిబోగ్యో రకం ఎబోలా వైరస్ కు వ్యాక్సిన్ లేదన్నారు. ఈ వైరస్ సోకిన మొదటి రోగి ఒక నర్సు అని తెలిపారు. ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 24న ఇటూరి ప్రావిన్స్ రాజధాని బునియాల్లోని ఒక ఆరోగ్య కేంద్రానికి ఎబోలా లక్షణాలతో వచ్చారని వెల్లడించారు. ఈ వ్యాధి సోకితే జ్వరం, రక్తస్రావం, వాంతులు వంటివి లక్షణాలు కనిపిస్తాయన్నారు. బుండిబోగ్యో రకం ఎబోలా వైరస్ సోకితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని కాంగో దేశంలోని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి సోకిన వారిలో మరణాల రేటు 50% వరకు చేరవచ్చునని అంచనా వేశారు. 2007లో తొలిసారిగా ఈ స్ట్రెయిన్ ను గుర్తించారని చెప్పారు. కాంగోకు పొరుగున ఉన్న ఉగాండాలో ఓ వ్యక్తిని ఈ వైరస్ తొలిసారి బలిగొందని వెల్లడించారు. 1976లో గురైన జైర్ రకం ఎబోలా వైరస్ కు మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని హెచ్చరించారు. తీవ్రమైన జ్వరం, నీరసం ఎక్కువగా ఉండడం, తలనొప్పిగా ఉండడం, కండరాల నొప్పి, వాంతులు, విరోచనాలు ఎబోలా వ్యాధి లక్షణాలు. ఎబోలా వైరస్ వల్ల ఆఫ్రికాలో గత 50 ఏళ్లలో సుమారు 15,000 మంది చనిపోయారు. ఈ వైరస్ సోకిన గత ఏడాది ఆగస్టు మధ్య ఆఫ్రికాలో 34 మంది మరణించారు. 2018, 2020 మధ్య కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెంది దాదాపు 2,300 మంది చనిపోయారు. గబ్బిలాల నుంచి మనుషులకు ఈ ఎబోలా వ్యాధి వ్యాపిస్తుంది. తీవ్రమైన రక్తస్రావం, అవయవ వైఫల్యానికి కారణమవుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు, రక్తాన్ని తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ 21 రోజుల పాటు రోగిలో సజీవంగా ఉంటుంది.